రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజకుమార్ అనే వ్యక్తి 6గురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకు వచ్చిన రాజకుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ను సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజకుమారిపై ఓ బాలికను వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చిన రాజకుమార్ దారుణానికి పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. షాబాద్ పిఎస్ దగ్గర బాలిక బంధువులు ఆందోళన దిగారు. మే 16న రాజకుమార్పై ఫిర్యాదు చేసినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజకుమార్ను అదుపులోకి తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. రాజకుమార్ బయటే తిరుగుతూ చాలాసార్లు బెదిరించాడన్నారు. పోలీసుల అలసత్వం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 6గురిని అతి దారుణంగా కిరాతకంగా చంపాడు నిందితుడు రాజకుమార్. ప్రస్తుతం అతన్ని పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే అర్ధరాత్రి తన సొంత పిల్లలతో పాటు మరోవైపు భార్యని, మరోవైపు తన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా అతి దారుణంగా చంపి అక్కడ నుంచి పోలీసులకు నేరుగా ఫోన్ చేసి తాను హత్య చేసినట్టు కూడా పోలీసులకు మరీ ఫోన్ చేసి అక్కడ నుంచి నేను కూడా చనిపోతున్నట్టు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ నుంచి అతను పరారైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మొత్తం ఉన్న డెడ్ బాడీ మొత్తం కూడా ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం షాబాద్ లో ప్రభుత్వ హాస్పిటల్లో 6 మృతదేహాలు కూడా మరి కాసేపులోనే పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజ్ కుమార్ కోసం కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే రాజ్ కుమార్ పై గతంలో పోక్సో కేసు కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అతను జైలు నుంచి ఇటీవల కాలంలో బెయిల్ నుంచి బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం అతను బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా నిన్న రాత్రి 6గురిని తన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, తన పిల్లల్ని కూడా అతి దారుణంగా కిరాతకంగా చంపేసి ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. తాను కూడా చనిపోతున్నట్టు కూడా పోలీసులకు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు అయితే అతని కాల్ డేటాతో పాటు అతని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. చనిపోయినటువంటి వ్యక్తులు చిట్యాల రుక్కమ్మ 65 సంవత్సరాలు, చిట్యాల లక్ష్మితో పాటు మైనర్ బాలిక 15 సంవత్సరాలు, భార్య పార్వతి సరితతో పాటు మరోవైపు పిల్లలు పరీక్షిత్, మరోవైపు దైవక్షిత్, మొత్తం 6గురు ఇతని దాడిలో చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం 6 మృతదేహాలు కూడా షాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే పోక్సో కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే పోక్సో కేసు ఎందుకు పెట్టారు ఏంటి అన్న దానిపై కూడా మరి కాస్త పోలీసులు అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో
రాజ్ కుమార్ కోసం అయితే పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తానే హత్య చేసి పోలీసులకు మరీ సమాచారం ఇచ్చారు. ఆరుగురిని చంపిన తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేశాడు, పోలీసులకు ఫోన్ చేశాడు. అందరికి ఫోన్ చేసి మరి తను చంపానన్ను నిర్ధారించుకున్న తర్వాతనే పోలీసులకు ఫోన్ చేసి ఈ సమాచారం ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రాజ్ కుమార్ కోసం అయితే పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పరిస్థితి. థ్యాంక్ యూ సునీల్.